పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోయారు కదా. పాస్టర్ ప్రవీణ్. సో చనిపోయినప్పుడు అవును. మీ పేరు, మీతో పాటు కరుణాకర్ గారి పేరు, ఇట్లా కొంతమంది పేర్లు అనేది బయటకు వచ్చాయి కదా. ఉమ్. దాని తర్వాత ఇప్పుడు రీసెంట్గా చూస్తే అది యాక్సిడెంట్ అనేసి తేలింది. సో ఫస్ట్ మీ పేర్లు చెప్పినప్పుడు మీరు ఏమనుకున్నారు? అంటే ఏ విధంగా ఫీల్ అయ్యారు? అంటే మీరు ఏమన్నా ఆవేశానికి ఇలాగా, లేదంటే ఏమన్నా? ఫస్ట్ పాయింట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది ఆల్రెడీ అంతా జరిగిపోయింది. ఆ, ఆ, పోలీస్ ఎంక్వైరీలో కూడా స్పష్టంగా వచ్చింది ఏంటంటే ఆ, తాగి చనిపోయిండు అని చెప్పి తాగి స్లిప్ అయి చనిపోయిండు అని చెప్పి తెలిసిపోయింది. సో మీరు ఏమంటారేమంటే మీరు అది తెలిసినప్పుడు మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారో అని చెప్తున్నారు మీరు. అవును. అంటే టెన్షన్గా, ఫీల్ అయ్యేది ఏం లేదు అందులో. టెన్షన్ కోసం ఫీల్ అయ్యారా? ఏం టెన్షన్, నో టెన్షన్ లేదు, ఏం లేదు. ఉమ్, అది నేరం చేసిన వాడు టెన్షన్ పడాలి, మాలాంటి వాళ్ళు పడవలసిన అవసరం లేదు. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. మేము అవి చూసినప్పుడు మేము నవ్వుకున్నాము. ఒక కామెడీగా తీసుకున్నాము. ఆ, ఈ గొర్రెలకు బుర్ర ఉండదని చెప్పేసి మళ్ళీ ఒకసారి నిరూపించుకున్నారని చెప్పేసి మాకు అర్థమైంది. మాకు ఇమీడియట్ గా మేము దానికి కౌంటర్స్ కూడా, అంటే మా మీద ఒక శివరాజకీయం చేయాలనుకున్న ఈ క్రైస్తవులకు, గొర్రెబిడ్డలకి మేము ఘాటుగానే సమాధానం చెప్తూ స్ట్రాంగ్ గానే కౌంటర్స్ ఇస్తూ ఓకే. మేము కూడా ఎంజాయ్ చేసాం మేము. ఎందుకంటే వాళ్ళ అవివేకాన్ని చూస్తూ వాళ్ళ అంటే వాళ్ళకి ఎంత ఆ, అంటే బ్రెయిన్ తక్కువ ఉంటుంది అనేది ఈ సంఘటన ద్వారా, ఇది ప్రవీణ్ పగడాల శవం మీద వాళ్ళు చేస్తున్న రాజకీయం మీద మాకు అర్థమైంది. ఓకే. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ మేము నేరం చేసి ఉంటే మేము పారిపోయే వాళ్ళం, ఓకే. మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకునే వాళ్ళం. అర్థమవుతుందా? ఆ, ఇవన్నీ చేయకుండా మేము ఉండి టీవీలో డిబేట్లు చేసుకుంటూ, వీడియోలు మాట్లాడుతున్నా కూడా వాళ్ళకి కామన్ సెన్స్ లేదంటే వీళ్ళు వీళ్ళు అంటే నేరం చేసి ఉండరు అని చెప్పి అనే చిన్న లాజిక్ కూడా వాళ్ళకి అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళకు ఒక పాస్టర్, అంటే వీళ్ళు ఏం చెప్తారంటే పాస్టర్లు అందరూ మేము ఒకప్పుడు తాగుబోతులము, తిరుగుబోతులము, అన్ని ఎదవ పనులు చేసాం, గలీజ్ పనులు చేసాం అని చెప్పేసి ఇప్పుడు మేము చాలా పవిత్రంగా ఉంటున్నామని చెప్తారు అనమాట వీళ్ళంతా. ఓకే. సో అలాంటి పాస్టర్లు ఒక ఇంత విపరీతంగా మందు దాగి చనిపోయేసరికి అది బయటకు వచ్చేసరికి వాళ్ళకు పిచ్చెక్కిపోయింది వాళ్ళకి. ఓకే. సో నిజం చెప్పాలంటే ఈరోజు క్రైస్తవ్యాన్ని డ్యామేజ్ చేసుకుంది వాళ్ళే. ఓకే. ఈవెన్ ప్రవీణ్ పగడాల వాళ్ళ వైఫ్ కూడా స్పష్టంగా చెప్పింది ఆవిడ, దీన్ని ఇక్కడే ఆపేద్దాము అని చెప్పేసి. ఎందుకంటే ఆయన భార్యకు తెలుసు, ఆయన భార్యకు ఇప్పుడు ఆ భర్త తాగుతాడా తాగడానికి భార్యకు తెలియదా? ఆ, ఓకే. స్పష్టంగా తెలుసు కదా. ఇదే మన ఐజీ గారు మన పోస్ట్ మార్టం రిపోర్ట్ అవన్నీ కూడా మన బహిర్గతం చేసినప్పుడు అందులో ఎవరో ఒక విలేకరి ఒక ప్రశ్న అడిగిండు. సార్, ప్రవీణ్ పగడాలు తాగడం ఇదే ఫస్ట్ టైమా, లేకపోతే ఈయన రెగ్యులర్ గా తాగేవాడా, ఉమ్, దానికి ఏమైనా రికార్డ్స్ ఉన్నాయి అంటే ఏమైనా ఆధారాలు ఉన్నాయంటే ఐజీ గారు అదే ప్రెస్ మీట్ లో ఒక మాట చెప్పారు. ఏంటంటే గతంలో ఈయన మార్చి నెలలో ఆ, రాజమండ్రి వచ్చినప్పుడు రాజమండ్రి వచ్చినప్పుడు ఓకే. 2 సార్లు ఏది ఈ లిక్కర్ కొన్నట్టు ఏది బ్యాంక్ కాంటాక్ట్. స్టేట్మెంట్ లో కనబడుతుంది అని చెప్పేసి స్పష్టంగా చెప్పింది. ఓకే. అట్లా అలా. సో వీళ్ళకి ఇవన్నీ చూసిన తర్వాత పాపం మీ గొర్రె బిడ్డలకు కొంత మైండ్ చెలించిపోయి ఏం చేయాలని అర్థం కాక దాన్ని మా మీద వేసి ఒక రాజకీయం చేయాలని చెప్పి చూశారు. కానీ పోలీసులు పోలీసులు ఆంధ్ర, ఇప్పుడు తెలంగాణ పోలీసులు కానీ ఆంధ్ర పోలీసులు కానీ అంత పిచ్చోలేం కాదు కదా. ఉమ్, అంత మేధావులు ఉన్నారు అక్కడ, మంచి మంచి పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వాళ్ళ సైంటిఫికల్ గా అన్ని ఆధారాలు తీసి దాదాపు ఆ హైదరాబాద్ నుంచి రాజమండ్రి దాకా 400 నుంచి 500 త్రీ సీసీ కెమెరాలను పరిశీలించి స్పష్టమైన రిజల్ట్ ఇచ్చారు వాళ్ళు. సార్, అయితే ఇప్పుడు మీ దగ్గర ఏంటంటే మన తను చనిపోయినప్పుడు, పాస్టర్ గారు చనిపోయినప్పుడు తాగి చనిపోయాడు, దరిద్రం పోయింది అన్నట్టుగా మీరు పోస్ట్ పెట్టారంట. అంటే మీకు ఏమన్నా ఎవరైనా ఇంటిమేషన్ ఇచ్చారా? ఏ విధంగా పోస్ట్ అనేది పెట్టడం జరిగింది మీరు? ఫస్ట్ పాయింట్ ఏంటంటే 24వ తారీఖు చనిపోయినప్పుడు మేము కూడా అందరం కూడా బాధపడ్డాము. మేము కూడా బాధపడి 24వ తారీఖు సాయంత్రం 6 గంటలకి విపి రెడ్డికి అలాగే పీటర్ పుట్ట అని 2 పాస్టర్లకు కూడా ఫోన్ చేశాను నేను. ఉమ్, ఫోన్ చేసి మా సానుభూతి కూడా తెలియజేశాం మేము. ఓకే. ఎందుకంటే ఒక మనిషిని మర్డర్ చేయడం తప్పే, అది ఎవరు అవును. చేసినా తప్పే. అది అవును. హిందూ చేసినా తప్పే, క్రిస్టియన్ చేసినా తప్పే, ముస్లిం చేసినా తప్పే. అవును. ఎవరిని కొట్టద్దు, ఎవరు చంపుకోవద్దు. అవును. ఆ వ్యవస్థ అది రాంగ్ వ్యవస్థ. అది అవును. సిద్ధాంతపరంగా మనం ఎన్ని మాట్లాడుకున్నా ఏం కాదు, కానీ అవును. ఒకరిపైన ఒకరు దాడి చేసుకొని చంపుకోవడం అనేది ఆ, కరెక్ట్ కాదు. మనకి తప్పది. అవును. అది కంప్లీట్లీ రాంగ్ అది.
సో 24వ తారీఖు మాకు తెలిసినప్పుడు మేము స్పందించడం, ఒక సానుభూతిని తెలియజేయడం జరిగింది. ఇక 24వ తారీఖు రాత్రి నుంచి, సాయంత్రం నుంచి, అంటే మేము తెలియజేసిన తర్వాత నుంచి అక్కడ సినిమా అంతా వేరైపోయింది. ఓకే. ఇక 25వ తారీఖు అయితే విచ్చలవిడిగా మాట్లాడడం స్టార్ట్ చేశారు వాళ్ళు. ఏందంటే, ఈ హత్య చేసింది హైందవ సమాజము. హైందవ సమాజంలో మతోన్మాదులైన అమరా ప్రసాద్, కరుణాకరు, లలిత్, రాధా మనోహర్ స్వామి అని చెప్పేసి మా పేరు స్పష్టంగా చెప్పడం జరిగింది వాళ్ళు. అయితే దాంట్లో మీరు అది పోస్ట్ చూసిన పెట్టారంట తర్వాత కదా సార్? మీరు పోస్ట్ పెట్టారంట చెప్తా కదా? వినండి. అదే చెప్తున్నా వినండి. అది చూసిన తర్వాత అసలు ఇలాంటి గొర్రెలకు ఆమె సానుభూతి తెలియజేసింది. ఇలాంటి బ్రెయిన్‌లెస్ ఫెలోస్‌కి ఆమె చేసింది. అసలు ఈ మర్డర్‌కి మాకేం సంబంధం అని చెప్పేసి అప్పుడు కూడా మేము పెట్టలేదు. ఆ తర్వాత అదే రోజు పోలీస్ వాళ్ళు ఆయన ఎలా చనిపోయిండని చెప్పడానికి ఒక సీసీ కెమెరాలు రిలీజ్ చేశారు వాళ్ళు. ఓకే. ఒక 2 వీడియోలు రిలీజ్ చేశారు. అవును. ఇక్కడ అక్కడ టోల్ గేట్ దగ్గర సైడ్ వ్యూ ఒకటి, టాప్ వ్యూ ఒకటి చూయించారన్నమాట. అవును. ఆ వీడియో చూస్తున్నప్పుడు మనకి ఎవరికైనా, అంటే బుర్రున్న ఎవరికైనా అర్థమవుతది ఏందంటే, అది తాగినోడే నడిపించే పద్ధతి. ఎందుకంటే సమాజంలో మనం రెగ్యులర్‌గా చూస్తున్నాం కాబట్టి, మనిషి తాగినప్పుడు ఎలా నడిపిస్తాడు అనేది జనరల్‌గా మనందరికి తెలుసు మనకి. అవును. సో, నిద్రలో ఏ విధంగా నడిపిస్తాడు అనేది సమాజం మనకు తెలుసు మనకు. అవును. అంటే ఆ మాత్రం కామన్ సెన్స్ అనేది మనందరికి ఉంది కాబట్టి, ఆ వీడియో చూడంగానే ఒక తాగుబోతు నడిపించినట్టు అనిపించి, అంటే బ్యాలెన్స్ లేకుండా తాగుబోతు ఎలా నడిపిస్తాడో ఆ విధంగా నడిపించిన వీడియో చూసిన తర్వాత మేము పోస్ట్ పెట్టడం జరిగింది.